ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు హెచ్చరిస్తోంది. మరి ఏ దిక్కున పెడితే మేలు జరుగుతుంది? చెప్పులు ఏ దిక్కున పెడితే నష్టం వాటిల్లుతుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. వాస్తు కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదు, ఇంటి అమరిక, ఏ వస్తువు ఏ స్థానంలో ఉండాలి వంటి వాటన్నింటినీ చర్చిస్తుంది. ఇంటికి సంబంధించిన చిన్న విషయం నుంచి అతిపెద్ద విషయం వరకు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని రూపొందించిన శాస్త్రం కనుక వాస్తును అనుసరించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు. చిన్న చిన్న నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంట్లో నివసించే వ్యక్తులు పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అలా నిర్లక్ష్యం చేసే విషయాల్లో చెప్పులు పెట్టుకునే చోటు కూడా ఒకటి. చెప్పులు ఉండాల్సిన చోట లేకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు హెచ్చరిస్తోంది. అదృష్టాన్ని ఎప్పుడూ మన వెంటే ఉంచుకోవాలనుకుంటే తప్పకుండా చెప్పుల స్టాండ్కు సంబంధించిన వాస్తు నియమాలను అనుసరించడమే మంచిది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చెప్పులు ఎప్పుడూ చిందరవందరగా ఉండకూడదు. ఇలా చెప్పులు చిందరవందరగా పారేస్తే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయట. తూర్పు ఉత్తర దిక్కులను శాస్త్రం పవిత్రంగా భావిస్తుంది. ఈ దిక్కులు దేవుడి నెలవులని నమ్మకం కనుక అటువైపు చెప్పులు వదలకూడదు. ఈ దిక్కున చెప్పులు పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలే అలవాటుంటే వెంటనే మార్చుకోవాలి. అది మంచి అలవాటు కాదు. తప్పకుండా చెప్పుల కోసం ఒక షూ ర్యాక్ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. ఇంట్లో షూ ర్యాక్ పెట్టుకోవడానికి సరైన దిక్కు నైరుతి అని వాస్తు చెబుతోంది కనుక అక్కడ మాత్రమే చెప్పులు వదలాలి. చిన్న ఇళ్లలో నివసించే కొందరు షూ ర్యాక్ పెట్టుకునేందుకు సరైన చోటు లేకపోవడం వల్ల బెడ్రూమ్లో పెట్టుకుంటారు. ఇది ఆ కుటుంబానికి హానికరం. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు. దాంపత్య జీవితం ప్రమాదంలో పడుతుంది. ఇంట్లో శాంతి కరువవుతుంది. కనుక చెప్పుల ర్యాక్ ఎప్పుడూ కూడా బెడ్రూమ్లో ఉండకూడదు. ఇంటి ముఖద్వారం చాలా పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కనుక తప్పనిసరిగా ముఖద్వారం పరిసరాలు శుభ్రంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు కూడా. అందుకే ముఖద్వారం వద్ద చెప్పులు షూ ర్యాక్ పెట్టుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అలిగి వెనక్కి వెళ్ళిపోతుందని అంటారు. కనుక ముఖద్వారం ముందు చెప్పులు వదలకూడదు. డబ్బు నగలు దాచుకునే అల్మారా లేదా బీరువా లేదా కబ్బోర్డ్ను చాలా పూజనీయంగా చూసుకోవాలి. ఈ బీరువాలు అల్మారాల కింద చెప్పులు వదలకూడదు. అసలు ఆ గదిలోకే చెప్పులతో రాకుండా ఉండడం మంచిది. ఇలా చెప్పులు వదలాల్సిన చోటు, చెప్పుల ర్యాక్ పెట్టుకోవాల్సిన చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇల్లు శుభ్రంగా అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఇంట్లో సుఖశాంతులకు అడ్డంకులుండవు. కనుక చెప్పుల విషయంలో చిన్న జాగ్రత్తలు పాటించడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.